ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమ. కృతికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం మరియు చంద్రుడు 16 కళలు వెలుగొద్దే రోజే కార్తీక పౌర్ణమి. అదే మనకు ఈ నెల 5వ తారీఖున నవంబర్ 5 కార్తీక పౌర్ణమి. మరి ఆ రోజు నాడు చేసే జపాలు కానీ దానాలు కానీ పూజలు కానీ అన్ని విశేషమైన అంటే అక్షయ ఫలితాన్ని ఇస్తాయని మన పురాణాలు చెప్పబడుతుంది. ముఖ్యంగా ఆ రోజు నాడు ఉదయమే మనము కుటుంబ పరంగా మనం ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి స్నానం చేసి సరిగ్గా స్నానాలు అంటారు. మరి ఆ రోజు నాడు అందరూ కూడా ఉపవసించి సాయంత్రం ప్రదోష సమయంలో శివాలయంలో విష్ణు ఆలయంలో కానీ వెళ్ళి దీపాలు వెలిగిస్తే కనుక ఆ రోజంతా శోభామయంగానే ఉంటుంది మొత్తం ప్రతి గుళ్ళు కూడా. కాబట్టి మనం కూడా దాంట్లో దీపాలు వెలిగించి దాంట్లో మనం కూడా ఒక భాగస్వాములు అవుదాము. మనం చేసుకున్న పూర్వజన్మ పాపకర్మలు కానీ ఈ జన్మ చేసిన కూడా పటాపంచలం అవుతాయి. మరియు ఓం నమ శివాయ అనే శివ మహాపంచాక్షరి మంత్రాన్ని ఆ రోజు మనందరం జపించడం వల్ల మనం అందరం తరిస్తాము. ముఖ్యంగా ఈ మధ్య నేను ఒక చోట ఒక కథ విన్నాను. ఏంటంటే ఒక మునీశ్వరుడు యమలోకానికి వెళ్ళి యమధర్మరాజుని అడుగుతాడట, ఏమయ్యా యమధర్మరాజు ఈ మానవులంతా ఇన్ని బాధలు అనుభవిస్తున్నారు, ఏమిటి వీళ్ళు చేసిన పాపకర్మలు అంటే వీళ్ళు పాపకర్మల వల్ల పూర్వజన్మ చేసిన పాపకం ఈ రోజున నరకయతను అనుభవిస్తున్నారు. మరి అప్పుడు ఆ మునీశ్వరుడు వారందరికీ ఓం నమ శివాయ అనే మహాపంచాక్షరి మంత్రం అందరూ ఉపదేశించాట. తక్షణమే వాళ్ళందరూ కూడా బంధ విముక్తులే కైలాసాన్ని చేరుకున్నారట. మరి అలాంటి గొప్ప మహిమాన్వితమైన రోజు నాడు మనం కూడా మహాపంచాక్షరి ఓం నమ శివాయ జపిస్తూ మనందరం కూడా తరిద్దాము. ఆ రోజు నాడు మనం కూడా ఉపవాస దీక్షలు చేద్దాము. మనం కూడా కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు నాడు ఒక దీపాలలో ఎందుకంటే జ్యోతి స్వరూపమైన మహేశ్వరుని కూడా మనందరం మనసారా కొలుద్దాము. మరి మరిన్ని ఆసక్తి విషయాలు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, మరియు షేర్ చేయండి.